హాయ్ గైస్ ఈరోజు స్ప్రౌట్ నెట్వర్క్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికోసం మీకు కనిపిస్తున్న యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకా మనకి ఇక్కడ 24 అవర్స్కి ఒకసారి మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నాకు ఇంకా 24 మినిట్స్ అయితే ఇంకా టైం అయితే ఉంది. సో ఒకసారి ఈ టైం అయిపోయాక మనకి ఇక్కడ ఇదైతే గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా సింబల్, ఇది ఆన్ అవుతుంది. సో ఆన్ అవ్వగానే మనం ప్రెస్ చేయగానే మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అని అంతేకాకుండా కింద అనేది బూస్ట్. సో ఇప్పుడు మనకి మైనింగ్ పెర్ అవర్కి ఏమో 1.3 చూపిస్తుంది కదా. యాక్చువల్లీ మనం ఇక్కడ 24 అవర్స్ అయిపోయాక మనం మైనింగ్ స్టార్ట్ చేయగానే మనకి 0.6 అయితే చూపిస్తుంది అనమాట. సో మనం కింద బూస్ట్ 7 అని ఉంది కదా, 7/7 ఇది మనం ఆన్ చేసుకుంటే అంటే మనం 7 వీడియోస్ అయితే చూడాలి, యాడ్స్ చూడాలి యాక్చువల్లీ. సో 7 యాడ్స్ చూసాక మనకి ఇక్కడ ఈ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈచ్ యాడ్కి అనమాట. సో ఒక్కసారి మనం 7 ఫినిష్ చేసుకుంటే మనకి అడిషనల్గా బోనస్గా 24 స్ప్రౌట్స్ అయితే మనకు వస్తాయి. సో అందుకే పక్కాగా ప్రతి ఒక్కరు కూడా ఈ బూస్ట్ అయితే ప్రతి ఒక్కరు చేయండి. సో చేయడం వల్ల మనకి ఇక్కడ మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు బోనస్ 24 స్ప్రౌట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇది టోటల్గా మనకి మైనింగ్ చేసుకునే విధానం. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ టీం కూడా ఉంటుంది, ఎర్నింగ్ టీమ్ 2 అని చూపిస్తుంది కదా. సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఎర్నింగ్ టీం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మన టీం అంటే మన రెఫరల్ కోడ్, ఇది నా ఇన్విటేషన్ కోడ్. సో ఇలా మీకు కూడా ఒక ఇన్విటేషన్ కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ యూస్ చేసుకొని మీ కింద ఎవరైనా జాయిన్ అయితే సో వాళ్ళని మీ కింద టీం కింద చేసుకోవచ్చు. అలా టీం కింద చేయడం వల్ల ఇక్కడ మనం చూడండి కరెంట్ ఎర్నింగ్ టీమ్ రివార్డ్ అని 0.025 ఉంది కదా. సో ఇలా మనకి పెర్ అవర్ అనేది పెరుగుతుంది అనమాట. పెర్ అవర్లో మన స్ప్రౌట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇలా మనకి టీం పెరిగే కొద్దీ. సో నేను యాక్చువల్ మా ఫ్రెండ్ని అయితే రిఫర్ చేశాను, సరే ఎలా వర్క్ అవుతుంది ఏంటో కనుక్కోవడానికి. సో అందుకే 2 పీపుల్ ఉన్నారనమాట. సో ఒకసారి మీరు రిఫర్ అయ్యాక మనకి కింద అయితే కనిపిస్తారు, ఇలాగా కింద కనిపించాక మనం వాళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత మన టీంలోకి వచ్చేస్తారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నా టీంలో ఉన్నారనమాట. ఇలా మనం ఒక టీంలో 5 మెంబర్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇంకా పెరిగితే ఇంకో వేరే సర్కిల్ అంటే మళ్ళీ ఇంకో సెక్యూరిటీ సర్కిల్లో మళ్ళీ ఇంకో 5 పీపుల్ వస్తారనమాట. ఇలా మనం పీపుల్ని ఇన్వైట్ చేసే కొద్దీ మనకి స్పీడ్ అనేది అంటే పెర్ అవర్కి వచ్చే స్ప్రౌట్స్ అనేవి పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రీ అని కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం అని నన్ను అడిగితే సో మ్యాక్సిమం ఒకసారి ట్రై చేయండి. ఒక యూజ్ అయితే యూజ్ అవుతుంది, లేదంటే చాలా వరకు పోతాయి అనమాట. సో దాని గురించి ఎవరు పట్టించుకోవద్దు. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసండి హోమ్లోకి. ఇక్కడ సారీ. సో ఇక్కడ మనకి రిఫరల్ టికెట్స్ ఉన్నాయి కదా, అంటే మనం ఎంతమంది పీపుల్ అయితే ఇన్వైట్ చేస్తామో దాన్ని బట్టి మనకి రిఫరల్ టికెట్ వస్తుంది. సో ఆ రిఫరల్ టికెట్ వల్ల ఏం యూజ్ అంటే మనకి వీళ్ళు ఈ టికెట్స్ నుంచి లాటరీ అయితే తీస్తారనమాట. సో లాటరీ పెరిగాక ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కొన్ని స్ప్రౌట్స్ అనేవి ఉంటాయి. సో అలాగే మీరు ఎంతమంది అయితే ఇన్వైట్ చేస్తారో అన్ని టికెట్స్ అయితే మీకు వస్తాయి. ప్రతి మంత్కి ఒకసారి జరుగుతుంది ఈ క్యాంపెయిన్ అనేది, మంత్ కానీ 2 మంత్స్కి ఒకసారి క్యాంపెయిన్ జరుగుతుంది. సో అందులో 1 to 4 ప్లేసెస్ మొత్తం ఎన్ని టికెట్స్ అయితే ఉన్నాయో ఆ టికెట్స్ అన్నిటిని కూడా తీస్తారు. సో అందులో 1 to 4 ప్లేసెస్కి అయితే కొన్ని స్ప్రౌట్స్ అనేవి వస్తాయి, 10,000, 5,000, 2,000, 1,000 అని చెప్పేసి. సో ఇది కూడా యూజ్ ఉంటుంది. సో ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా మీకు ప్రతిరోజు కూడా యాక్టివ్లో ఉన్నందుకు కూడా మీకు మీ పెర్ అవర్కి స్ప్రౌట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ప్రతిరోజు యాక్టివ్లో ఉన్నందుకు సో ఒకసారి అది కూడా ఒకసారి చూడండి. ప్రతిరోజు యాక్టివ్లో ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు స్టార్టింగ్లో 1K పీపుల్ ఉన్నంత వరకు మనకి పెర్ అవర్కి 4 స్ప్రౌట్స్ అయితే ఇచ్చారనమాట. సో అలాగా 10K అయిన తర్వాత 2 and 1 ఇప్పుడు 0.5 అయితే ఉంది. సో మనకి ఇంకా పెరిగే కొద్దీ ఇంకా పవర్ అనేది తగ్గిపోతుంది. సో మ్యాక్సిమం చాలా ఫాస్ట్గా అయితే జాయిన్ అవ్వండి. ది బెస్ట్ వెబ్సైట్ స్ప్రౌట్ వెబ్సైట్ అనేది. సో స్ప్రౌట్ నెట్వర్క్. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇది కంప్లీట్గా స్ప్రౌట్ నెట్వర్క్ గురించి. సో ఇందులో ఇప్పుడు ఎలా సైన్ అప్ అవ్వాలో చూపిస్తాను. ఈ యాప్ స్టోర్లో అండ్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఒకసారి వెళ్ళి స్ప్రౌట్ నెట్వర్క్ అని టైప్ చేయగానే మనకైతే వస్తుందన్నమాట. సో వెంటనే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ చేస్తే ట్రాక్ అడుగుతుంది. సో నో చేసేసండి, ట్రాక్ అయితే వద్దు మనకి. అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మనకి కంటిన్యూ విత్ గూగుల్ అయితే ఉంది కదా, సో కంటిన్యూ విత్ గూగుల్ అయితే ప్రెస్ చేయండి అండ్ కంటిన్యూ. సో మీ దగ్గర ఉండే ది బెస్ట్ ఈమెయిల్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మన నెట్వర్క్ ఏదైతే క్రిప్టో నెట్వర్క్లో సైన్అప్స్ అవుతున్నావో ఒకే మెయిల్ అయితే అందరూ యూజ్ చేయండి. ది బెస్ట్ మెయిల్ అనమాట. ఆ మెయిల్కి సెక్యూరిటీ అన్నీ కూడా ఆన్ చేసుకోండి, 2 స్టెప్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఇన్విటై కోడ్ అయితే అడుగుతుంది అనమాట. నేను మీకు ఏదైతే కోడ్ చూపించానో ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. సో మనకి ఈ స్ప్రౌట్ నెట్వర్క్ అనేది ఖచ్చితంగా ఇన్వైట్ కోడ్ అయితే అడుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఇన్వైట్ కోడ్ లేకుండా మనకి కంటిన్యూ అయితే ప్రెస్ చేయడానికి అవ్వదు. సో మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేయడం వల్ల మీ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ నా ఇన్వైట్ కోడ్ అయితే అప్లై చేస్తాను.
సో కంటిన్యూ మీద ప్రెస్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక నిక్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. సో మీకు నచ్చిన నిక్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ మీ ప్రొఫైల్ ఫోటో కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ప్రొఫైల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకునే ద్వారా కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఇన్వైట్ కోడ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫర్ చేసినప్పుడు ఇన్వైట్ కోడ్ అయితే అడుగుతుంది కదా. సో అలాగా మీ ఓన్ ఇన్వైట్ కోడ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఇన్వైట్ కోడ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇన్వైట్ కోడ్ క్రియేట్ చేసిన కంటిన్యూ మీద ప్రెస్ చేసాక మళ్ళీ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. అండ్ మళ్ళీ కంటిన్యూ. ఎనేబుల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. 24 అవర్స్ మైనింగ్ అయిపోయాక మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో అలా ఇచ్చేద్దాం. అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే అన్నీ చెప్తుందనమాట. మనకి బూస్ట్ చేయడం కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని చెప్పేసి. సో అన్నీ కూడా నెక్స్ట్ ఇచ్చేసేయండి. ఫినిష్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో దీని మీద ట్యాప్ చేయగానే మనకి 24 అవర్స్ మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది చూసారా. సో ఇలాగ మనకి ప్రతి 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో కింద మనకి ట్యాప్ టు బూస్ట్ అని ఉంది కదా, ఆ టైం అవ్వగానే మనకి ఇక్కడ బూస్ట్ ఆన్ అవుతుంది. సో 7 బూస్టర్స్ అయితే చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజు మైన్ చేసుకోవాలి. అండ్ ఎర్నింగ్ టీమ్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి.